ఫోర్స్లైనా వీటిని కూడా గుర్తించండి. సార్ చైనాకే దునియా మొగ్గు, ట్రంప్ గెలగల. పీడబ్ల్యూ సర్వే అని ప్యూ సర్వే అని ఒకటి చేస్తూ ఉంటారు కదా, ఆ సర్వే చేస్తే ట్రంప్ సంగతి మనం రోజు మాట్లాడుతున్నాం, మనకు బాగా మిత్రుడు కదా, అయితే ప్రపంచానికే ఆయన. ఆ సర్వే చేస్తే చాలా స్పష్టంగా ఒక 20 ఏళ్లలో మొదటిసారిగా చైనాను ఎక్కువ దేశాలు ఇష్టపడుతున్నాయి. వాళ్ళు 40 దేశాలు చేస్తే 36 దేశాలు చైనా పరిస్థితి బాగుంది, చైనా మేము ఎక్కువ ఇష్టపడుతున్నాం. అమెరికా విధానం ఏమాత్రం బాగాలేదు, యుద్ధోన్మాదం పెరిగిపోయింది, ఇతర దేశాల మీద దాడులు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. డొనాల్డ్ ట్రంప్ కంటే జిన్పింగ్ కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నారు అనేటటువంటిది రావడం ప్రపంచ దేశాలను కొంచెం ఆశ్చర్యపడి, ఈ బలపరిచిన వాళ్ళు ఎవరంటే దక్షిణ కొరియా, ఇజ్రాయిల్, ఇండియా కూడా ఉంది. అమెరికా చాలా బాగా, చైనా ఇండియా మధ్యలో ఉన్న వైరుధ్యాల రీత్యా ఇండియా అందులో వచ్చినా కానీ మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ ఈ వాతావరణం ఏం చెప్తుంది? ఇరాన్ యుద్ధం వచ్చిన తర్వాత చైనా దాని విధాన పరంగా లేకపోతే ఆర్థికంగా ఇంకో అనేక విధాలుగా బలపడిందని మనం వింటున్నాం, కానీ ప్రపంచ ప్రజాభిప్రాయం కూడా శాంతిని కోరుతూ ఉంది. ఈ యుద్ధాలు దాడులు ఇవన్నీ ఏమాత్రం మంచిది కాదని భావిస్తుంది. ఇది ట్రంప్కు పెద్ద చెంపపెట్టు. ఇది అయిన తర్వాత అమెరికాలో కూడా ఒక పునరాలోచన, మన రేటింగ్ ఇంత దారుణంగా పడిపోతే ఏమవుతుంది, ట్రంప్ ఇంకో 4 రోజుల్లో దిగిపోతాడు కదా అని. ఈ సమయంలో ట్రంప్ కొత్త వాదన తెచ్చాడు. ఏమంటే 2020లో బైడెన్ చేతిలో నేను ఓడిపోవడం వెనక చైనా ఉంది, నన్ను చైనా ఓడించింది అని ఆయన ప్రత్యేకమైన దర్యాప్తు జరపమని ఒక ఉత్తర్వులు ఇచ్చాడు అధ్యక్షుడి హోదాలో. అంతకుముందు మీకు తెలుసు కదా, ట్రంప్ గెలవడం వెనక రష్యా ఉందని చెప్పేవాళ్ళు, పుతిన్ ఉన్నాడని. దాని మీద బైడెన్ చాలా రోజులు దర్యాప్తు జరిపారు, ట్రంప్ కోర్టుకు కూడా వెళ్ళాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. మా ప్రపంచంలో రష్యా సోవియట్ యూనియన్ మారిపోయి రష్యా అయింది, ఇప్పుడు అది కమ్యూనిస్ట్ దేశం కాదు. కానీ అమెరికాకి ఎవరైతే ప్రధాన ప్రత్యర్థులుగా అటు ఇటు ఉన్నారో వీళ్ళిద్దరూ ఎన్నికను ప్రభావితం చేశారు అని అమెరికా చెప్పుకోవడం. అంటే అమెరికా ఆర్థిక నైతికంగా కానీ లేదా చట్టపరంగా కానీ లేదా సాంకేతికంగా ఎంత బలహీనపడిందో దీన్ని బట్టి తెలుస్తుంది. ట్రంప్ చాలా సాక్ష్యాధారాలు ఇవన్నీ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే ఒక చర్చ అయ్యే అవకాశం కూడా ఉంది. చైనా కోవిడ్ విషయంలో వ్యవహరించిన తీరు మాకు చాలా నచ్చిందని కూడా ఈ అభిప్రాయాల్లో ఎక్కువ మంది చెప్పారు. చాలామంది చైనానే వాళ్ళే వచ్చిందన్నారు కదా, కానీ ఈ సర్వేలో మటుకు వాళ్ళు తమ దేశంలో మొదట అలసత్వంగా ఉన్న తర్వాత కట్టుదిట్టం చేసి మంచి పని చేశారు అని. ఈ సమయంలోనే సహజంగా ఇరాన్ మీద మరింత భారీ ఎత్తున దాడులు మేము పెంచబోతున్నామని ట్రంప్ ప్రకటిస్తూ ఉన్నాడు. అలాగే తమ దేశంలో H1 వీసా మీద వచ్చి 4 ఏళ్లకు మించి ఉంటున్న వాళ్ళు, ముఖ్యంగా విద్యార్థులు, జర్నలిస్టులు కూడా, వీళ్ళందరి మీద మేము వేటాడబోతున్నాం, వీళ్ళని అనుమతించబోమని కూడా ఆయన ఒక ప్రకటన చేస్తున్నాడు. కాబట్టి అమెరికాలో, గల్ఫ్లో, మిగిలిన చోట్ల కూడా బాగా చిచ్చు పెట్టడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ డైవర్షన్ గేమ్స్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ తెలకపల్లి స్టేషన్.